అంటే ఇది. వీడేందేమో తువ్వాల వర్షి సామాన్లు పెడుతున్నాడు. ఏడ ఎత్తుకొచ్చిండి ఇవన్నీ, ఏం చేస్తాడో చూద్దాము. మరి కాసేపట్లో వేలం పాట ప్రారంభమవుతుంది. కావున ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి మీరు మెచ్చిన మీకు నచ్చిన వస్తువులను వేలం పాటలో కొనుక్కోగలరని. వేలం పాటానా? అంత గొప్ప సామాన్లు ఏమున్నాయని ఆడ వేలం వేస్తందుకు? ఒరే రాయేషు, రామేశ్వరమైన శనీశ్వరం తప్పనట్టు ఏడికి పోయినా గాని అరే రాయేషు అని కూడా కప్పకొని చెప్పు. ఏం చేస్తున్నావు? ట్రంప్, నేను, కేఏ పాల్ సారు ముగ్గురము వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నాం ఇప్పుడే. అబ్బో, ఏమన్నాడు పాల్ సారు? ఇప్పుడు జరగబోయే ఈ వేలం పాటకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 147 దేశాల ప్రజాప్రతినిధులను హాజరు కమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పిండు. అవసరమా నీకు? ఏంది, నీ తొక్కల సామాన్లు కొనేటందుకు తీరొక్క దేశాల ప్రజాప్రతినిధులు హాజరు పడతారా? ఈనేటోడు ఉంటే చంద్రయ్య లెక్క గ్యాస్ స్టవ్ మీద వంట చేయొచ్చు అని చెప్పింది నువ్వంటావు గాని. ఈ ఆగవమ్మ నువ్వు. ఎవరు వస్తున్నారు? ఆగు. రండి బాబు రండి, వేలం పాట స్టార్ట్ కాబోతుంది. సార్ రండి, సార్ రండి. ఖాళీ కవర్ రాజేష్ గారి పాట 15,000. పాత న్యూస్ పేపర్ రాజేష్ గారి పాట 20,000. ఒరే, డేట్ ఒడిచిన పేపర్లకు 20,000 ఏందిరా? గవెవలు కొంటారు, కొని ఏం చేసుకుంటారు? ఏం చేసుకున్నాడేంది? పాత పేపర్లను ఇండ్లల్లో షెల్ఫ్లు వేసుకోవచ్చు. అసలే ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ చేసే కాలం కాబట్టి మంచిగా పుస్తకాలకు అట్టాలు కూడా వేసుకోవచ్చు. నువ్వు ఆగమ్మా, ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి నేను చెప్పాల్సినవి. 5 రూపాయల బిల్ల రాజేష్ గారి పాట 1,00,000 రూపాయలు. 5 రూపాయల బిల్లకు 1,00,000నా? ఓ డేర్దమగ్గ, మెంటల్ మొక్కపోడా, ఏ బ్రాసోడా, ఎడ్డినాయాలా, బల్లిగుడ్లోడా, నిన్నే నెత్తి మీద 5 రూపాయలు పెడితే 2 రూపాయలకు కొనేందుకు ఆలోచిస్తారు. ఇక నువ్వు వాడింది 1,00,000కే వాళ్ళు కొంటారు. కోడిగుడ్డు ఏమన్నా లోకం మీద దొరకదా? అయినా గాని కోడిగుడ్డుని 25,000 రూపాయలకు కొనలేదా? అంతెందుకు ఆటానా గదే 50 పైసల బిల్లను 17,000 రూపాయలకు కొనలేదా? అట్లనే ఇవి కూడా ఎవరో ఒకరు కొంటారు. ఏది గా లద్దాఖ్ లేహ్లా కోడిగుడ్డును వేలం వేస్తే షబ్బీర్ హుసేన్ అనేట ఆయన 25,000కు కొన్నాడు. ఆ ముచ్చటేనా నువ్వు చెప్పేది? ఇక ఆటన ముచ్చటనేమో శ్రీనగర్లది. చిన్న పిల్లగాని కిడ్నీ బ్యాంకులకెంచి తీసిచ్చిన కాయన్ను 17,000కు కొన్నారు. అదేనా నువ్వనేది? మరి ఇక అన్ని తెలిసి కూడా మళ్ళీ అడుగుతావేంది? ఒరే గుడ్డేలకు మొక్కపోడా, వాళ్ళంటే ఇరాక్ యుద్ధంలో ఇక్కట్లు పడుతున్న పబ్లిక్ కు సాయం చేస్తందుకని విరాళాలు సేకరించే పనుల భాగంగా వేలం వేస్తే దయగల్లోళ్ళు ఎక్కువ కొన్నారు. నీ సామాన్లు ఎవరు కొంటారు? పబ్లిక్ కు సాయం చేసేటందుక? మరి లేకుంటే పైసలు ఎక్కువ కొన్నారు అనుకుంటున్నావా? నేను ఇంకా ఉత్తగానే ఏలం వేస్తే అంతంత పెట్టి కొన్నారేమో. నేను వీటిని అమ్మితే ఒక్కొక్కటి 1,000 రూపాయలకు కొన్నా మంచి లాభం వస్తుంది కదా అనుకున్నా. అనుకుంటావు చల్ నడు. దిక్కుమాల వేసాలన్నీ ఎప్పుడు ఇంతే. ఏది చక్కగా తెలుసుకోకుంటేనే ఉరుకులాడి తిట్లు పడుతుంటావు నాతోటి. వేస్ట్ గాడు ఎక్కడో లేనలే. ఏదో అనగానే వేలం పాట అని వచ్చినావు, ఇంకెక్కడ వేలం పాట నాడు. కానీ నిజంగా నలుగురికి సాయం కావాలని గిట్ల అగ్వల దొరికే సామాన్లను కూడా వేలకు వేలు పెట్టి కొనుడంటే ఎంత మంచి మనసు ఉండాలనుల్లా కదా. మరి ఆ యుద్ధం ఎన్నడు ఆగుతుందో, గోసెన్నడు బాపుతుందో కదా.